అధిక మాసం కదా, అత్రసాలు చేసి దానం ఇస్తే చాలా మంచిది. అందుకే ప్రిపేర్ చేశాను. ఎంత సాఫ్ట్ గా వచ్చాయో చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అరిసెలను చేసిన రోజు ఎలా ఉంటాయో 10 రోజుల తర్వాత కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాయి. కానీ ఎలా పట్టాలనో చూపిస్తాను, జాగ్రత్తగా చూసేయండి. ఇందుకోసము 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకొని 5-6 సార్లు వాష్ చేసిన తర్వాత 24 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి వాటర్ ని చేంజ్ చేసుకోవాలి. తర్వాత వీటిని వడేసుకొని ఫ్యాన్ కింద తడిపోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఆరిపోకుండా దగ్గరికి ఒత్తి పెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 1.5 కప్పు బెల్లం తురుమైతే సరిపోతుంది. ఇందులోనికి 1/2 కప్పు వాటర్ ని వేసి బెల్లం కరిగిన తర్వాత వేరొక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పాకాన్ని పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్న ప్లేట్ లోకి వేసుకొని దగ్గరగా అన్నప్పుడు సాఫ్ట్ ముద్దలాగా రావాలి. అప్పుడే అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పిండిని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ 2 స్పూన్ల నెయ్యిని వేసి కలిపి మూత పెట్టుకొని సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ అరిసెలని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మరుసటి రోజు ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్ లోకి చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన కానీ పాలిథిన్ కవర్ పైన కానీ కాస్త నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్ గా ఒత్తుకోవాలి. నేనైతే బాదం ఆకుపై చేస్తున్నాను. తర్వాత దీన్ని వేడి ఆయిల్ లోకి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అరిసెను వేయగానే టర్న్ చేయకూడదు. నురగ మొత్తం పోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ అంతటిని ఒత్తేసుకోవాలి. అరిసెల పైన నువ్వులు కానీ గసాలు కానీ అంటించాలి అనుకునే వాళ్ళు పిండి ముద్దను ఒకసారి నువ్వుల్లో రోల్ చేసి అరిసెను ఒత్తేసుకొని కాల్చేసుకోవాలి. సూపర్ సాఫ్ట్ గా భలే వచ్చాయి కదా. ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.